ఎన్ని అడ్డంకులు పెట్టినా పట్టాభి స్మారక భవనం నిర్మాణానికి పునాదులు పడుతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లా యువతను నైపుణ్యాభివృద్ధిలోకి తీసుకువెళ్లే లక్ష్యంతో యూనియన్ బ్యాంక్ సహకారంతో నిర్మించనున్న స్వాతంత్ర సమరయోధులు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు అయిన స్వర్గీయు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనం నిర్మాణానికి మచిలీపట్నం నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ అయిన జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆమోదం తెలిపారని చెప్పారు. ఈ మేరకు పట్టాభి స్మారక భవనానికి పునాదులు పడుతున్నాయని వెల్లడించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంగళవారం మచిలీపట్నం విచ్చేసిన సందర్భంగా పట్టాభి స్మారక భవన నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పివి ఫణికుమార్ భవన నిర్మాణం కోసం పోరాటం చేసిన ఫైలును చూపించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి ఈ భవన నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రలను ప్రజలు మర్చిపోలేరని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి కోసం శాసనసభలో తీర్మానం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. వైసీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి రాజధానిని ఇక అడ్డుకోలేరని స్పష్టం చేశారు.